హాయ్ ఫ్రెండ్స్, పహల్గామ్ టు శ్రీనగర్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం. పహల్గామ్ అంటే క్రికెట్ బ్యాట్స్కి చాలా ఫేమస్ కదా. సో వెళ్ళే దారిలో ఒక ఫ్యాక్టరీ దగ్గర ఆగాం. ఇదే ఆ ఫ్యాక్టరీ. జస్ట్ కటింగ్ అయ్యాయి అంతే. ఇక్కడ వీళ్ళ షాప్ కూడా పక్కనే ఉంది, అక్కడికి కూడా వెళ్దాం. ప్రజెంట్ ఇది ఒక్కసారి మీరు చూడండి. విల్లో ట్రీ, ఇంకా 2-3 రకాల ట్రీ వుడ్స్తో ఈ క్రికెట్ బ్యాట్స్ చేస్తారంట. అందులో మెయిన్ స్ట్రాంగ్ వుడ్ ఏది అని అడిగితే వాళ్ళు విల్లో ట్రీ అనే చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకా షాప్కి వెళ్దామా. ఇన్ని బ్యాట్స్ చూసాక ఏది తీసుకోవాలన్నది అస్సలు అర్థం కాలేదు. అక్కడ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళని అడిగి మొత్తానికి 3 బ్యాట్స్ అయితే సెలెక్ట్ చేసాం. అందులో 2 చిన్నవి, 1 పెద్ద బ్యాట్. వాళ్ళే మా అడ్రస్ తీసుకొని ఆ 3 బ్యాట్స్ని కొరియర్ చేశారు. 10 డేస్లోనే ఆ బ్యాట్స్ మా అడ్రస్కి వచ్చేసాయి. ఈ షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని శ్రీనగర్ బయలుదేరిపోయాం. శ్రీనగర్ వెళ్ళగానే డైరెక్ట్ అక్కడ నుంచి తులిప్ గార్డెన్కి అయితే వచ్చేసాం. ఈ తులిప్ గార్డెన్ చూడాలనుకుంటే ఏప్రిల్ టు మే ఫస్ట్ వీక్ వరకు సూపర్గా ఉంటుంది. తులిప్స్ అయితే సూపర్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేడ్స్. తులిప్సే కాదు, ఇంకా చాలా వెరైటీస్ అయితే అక్కడ ఉన్నాయి. ఫ్లవర్స్ చాలా బాగుంది. నాకున్న ఈ మొక్కల పిచ్చికి అక్కడ వాటిని చూస్తూ అసలు టైం తెలియలేదు. బాగా ఎంజాయ్ చేశాను. తులిప్ గార్డెన్ చూసాక నెక్స్ట్ శ్రీ ఆదిశంకరాచార్యుల వారి టెంపుల్, అదే శివయ్య టెంపుల్కి వెళ్దాం. దగ్గర 260 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. మిస్ అవ్వద్దు. ఎక్కడానికి అంత కష్టంగా అయితే ఏం లేదు. శంకరాచార్యుల వారు తపస్సు చేసిన ప్లేస్ ఇది. ఇక్కడ నుండి చూస్తే సిటీ వ్యూ మొత్తం కంప్లీట్గా కనిపిస్తుంది. చాలా బాగుంది. గుడి లోపల ఫొటోస్, వీడియోస్ ఎలో లేదు. సో దర్శనం అయిన తర్వాత వెంటనే కిందకి వచ్చేసి లాస్ట్ ఒకసారి తీద్దాంలే. వావ్, సూపర్ ఉంది. ఈరోజు మాకు హౌస్ బోట్లో స్టే. సో ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ మేము హౌస్ బోట్కి వెళ్ళిపోయాం. బయట చెప్పులు పెట్టాలి కదా. గోల్డెన్ లేక్ అండి ఇదంతా. జరుగు వా రుద్రా. ఒకసారి ఫోటోలు కదపది. అది ఎలాగా బాయ్ రండి. ట్రై చేస్తున్నారా వీళ్ళు. ఇలా 1 అవర్ షికారా రైడ్ బాగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ నైట్ అక్కడే స్ట్రీట్ షాపింగ్ కూడా వెళ్ళాం. షాపింగ్ బాగుంది. నెక్స్ట్ అక్కడ నుండి హౌస్ బోట్కి వెళ్ళి అక్కడే డిన్నర్ కూడా చేసేసాం. అంతేనండి, మా కాశ్మీర్ ట్రిప్ అయిపోయింది. నెక్స్ట్ డే మాకు శ్రీనగర్ టు ఢిల్లీ ఫ్లైట్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్
like, share and subscribe to my channel. Bye. Yes.